అలా చూసి దాన్ని చక్కదిద్దండి. కానీ ఇదేదో హిందూ మతానికి ఇతర మతాలకు అంటే బీబీ నాంచారి గారు ఒప్పుకోరు. మిగిలిన వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా సరే వెంకటేశ్వర స్వామి, బీబీ నాంచారి ఇద్దరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు మత సామరస్యానికి, భిన్న మతాలకు ప్రతీకగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అని చాలాసార్లు చంద్రబాబు గారే చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా దీన్ని ఏమీ చేయలేదన్నారు కదా. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడూ కొండ మీద ఉన్నటువంటి వ్యవహారాల జోలికి పోలే. అవినీతి అంటారా? అవినీతి ఇప్పుడు మనం అన్నమయ్య సినిమా చూస్తే కథ అనుకోండి, అన్నమయ్య సినిమాలో అప్పుడు కూడా అవినీతి జరిగినట్టుగాను అన్నమయ్య వాటి మీద పోరాటం ఇవన్నీ మనం చూస్తాం. ఎప్పుడు వ్యవస్థలు అవినీతిని క్షాళన చేయడానికి పని చేస్తూనే ఉండాలి. దానికి మత కోణం ఆపాదించడం వల్ల ఉపయోగం లేదు. చూడాలి మరి మండలి ఇది చివరికి ఎక్కడికి దారితీస్తుంది. ఇది ఉండగానే చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం వస్తుందా అన్నదైతే మనం చూడాలి. కొంత ఈల్డ్ అవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టే కనిపిస్తుంది. ఈ చర్చ ఇలా జరుగుతుంది అంటే ఇంకా చాలామంది మాట్లాడతారు కదా. కానీ ఒకటైతే మనం కోరుకోవాలి బర్మ, మన తరఫున దీన్ని మతం అంటగా మార్చకండి. ఎవరైనా సరే అవినీతి, పరిపాలన, వ్యవస్థ ప్రక్షాళన ఆ దిశలో ఎవరినైనా విమర్శించండి, ఏదైనా నిరూపించండి. దానికోసం ఒక సమగ్రమైన న్యాయ విచారణ లాంటివి జరిపించండి. లేకపోతే అంతే ముగుస్తుంది. ప్రజలు ముగింపు కోరుతున్నారు. ప్రజలు ప్రసాదం యొక్క పవిత్రత, దాని మీద తమకున్న విశ్వాసం కాపాడబడాలని కోరుతున్నారు. అంతవరకు ఖాయం. సార్ వీడియోలపై గ్యాగ్ ఆర్డర్, టీటీడీ రచ్చ అసలు ఎత్తిపోతుంది. ఇది కూడా వీడియోలకు సంబంధించి ఇక మనం వాటి గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ విషయంలో సాంకేతికంగా కూడా కొన్ని సందేహాలు వస్తాయి. అంటే అసలు ఏమి మాట్లాడనేకూడదని టీటీడీ గురించి లేదా టీటీడీలో నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడొద్దని ఎవరు చెప్పరు. కానీ కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు అని ఇప్పుడు నా మీద కుట్ర పన్ని నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇవి మార్ఫింగ్ లేదా ఏఐ ప్రేరితమైన ఏఐ వినియోగిత వీడియోలని ఆయన కేసు పెట్టారు. దాని మీద హైదరాబాద్ హైకోర్టు విచారించి వాటిని వెంటనే తొలగించండి. తమ గౌరవ ప్రతిష్టలకు భంగకరమని దురుద్దేశంతో పరువు దెబ్బతీయడానికి చేశారని బిఆర్ నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ వాటిని మీరు తొలగించండి, ఇక మీదట ఈ విషయాలు వీటి జోలికి వెళ్ళకండి అని గ్యాగ్ ఆర్డర్ హైకోర్టు విడుదల చేసింది. నిన్న రాత్రి ఐ థింక్ 11 గంటల ప్రాంతంలో మీడియాలో ఇది వచ్చింది. నేను అప్పుడే అంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్నా కాబట్టి కాసేపు కామెంట్ కూడా పెట్టాను. అయితే నిన్న మధ్యాహ్నమే మాజీ మంత్రి రోజా ఈ విషయం మీద మాట్లాడారు. అవి అలాగే ఉన్నాయి. మనం ఈరోజు చూస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్లో మళ్ళీ ఆయన పదవికి కుదరదు, తొలగించాలి, ఇలాంటివి కూడా ఆయన కూడా మళ్ళీ పెడుతున్నారు. అంటే ఇక్కడ విషయం చాలా స్పష్టం. వివాదాస్పదమైన వీడియోలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించడం, వాటి మీద వ్యాఖ్యానించడం చేయకూడదు టెక్నికల్గా. అది కాకుండా విమర్శ, నేను వర్మ మీద విమర్శ చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తానంటే దాన్ని ఎవరేమీ ఆపగలిగిన పరిస్థితి లేదు. మన రాజకీయ పార్టీలకు అంత సంయమనము పాటించే పరిస్థితి కూడా లేదు. ఇంకొకటి ఏం జరిగిందంటే 3 ఫిర్యాదులు వచ్చాయి పోలీసులకు. ఒకటి ఈయన కోర్టులో వేశారు సరే, 2 మహిళలు మొదట వాళ్ళు లేఖ ఇవన్నీ పెట్టిన మహిళ ఎవరు ఉన్నారో ఆమె కూడా ఫిర్యాదు చేశారు. నన్ను కొంతమంది వెంటబడి ఇబ్బంది పెట్టి ఏవో కొన్ని రకాలైనవి తీసుకున్నారు, వీటి ద్వారా నాకు హాని కలుగుతుందేమో నేను భయపడుతున్నాను, కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని ఆమె అన్నారు. ఇంకొక ఆమె ఏమో నాకేదో ఇచ్చారు, ఏంటి ఇలాంటి కథలు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు, వీటిని అరికట్టాలని ఆమె పెట్టారు. ఇంకొక ఆయన ఒక పెద్ద మనిషి తెనాలిలో పోలీసులకు, నేను ఇలా చూస్తుంటే నాయుడు గారి మీద ఇలాంటివి ఉన్నటువంటివి కనబడ్డాయి, ఇవి ఎలా వచ్చాయని నేను పరిశోధన చేస్తే ఇవి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి ట్విట్టర్ అకౌంట్ ఉపయోగించి వాటి నుంచి జనరేట్ చేసిన ఫేక్ వీడియోలని నాకు తెలిసి వచ్చింది, కాబట్టి దీన్ని చేసిన వాళ్ళ మీద మీరు చర్య తీసుకోగలరు అని ఆయన తెనాలి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద మనిషి ఫిర్యాదు చేశారు. సో పోలీసులు ఆ ఫిర్యాదును కూడా ఆమోదించారు. అంటే ఇక్కడ 3 ఫిర్యాదులు, నాయుడు గారి పరువు నష్టం కేసు, ఈ దుష్ప్రచారం కేసు, ఇవన్నీ ఉన్నాయి. వీటి రీత్యా ఆ అంశం ఇప్పుడు వెనక్కి పోయింది. కానీ వైసీపీ నాయకులు లేదా టీటీడీలో అటు ఇటు అనుకుంటున్న వాళ్ళు, అంటే మీ భాషలో తరచు అన్నట్టుగా రచ్చ అంటారే, ఈ రచ్చ ఆగుతుందని మనం ఏం చెప్పలేం. ఆ ఒక్క అంశాన్ని సాంకేతికంగా పక్కన పెట్టి మిగిలినవైతే శాసనమండలిలోనే సాక్షాత్తు చర్చ వచ్చిన తర్వాత తప్పకుండా వ్యక్తిగత విమర్శలు
ఈ టీటీడీలో ఈ తప్పులు జరుగుతున్నాయనే విమర్శలు అయితే కొనసాగేటే కనిపిస్తుంది. వీడియోల జోలికి అయితే వెళ్లకుండా ఉండాల్సింది ఎవరైనా, ఎందుకంటే కోర్టు స్పష్టంగా చెప్పింది కాబట్టి. ఇంకోటి ఈ సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలు వాటి మీద శృతి మించి చేయటము ఎంతవరకు ఇది సరైంది అనే ఒక చర్చ కూడా వచ్చింది. మీరు చేస్తే లేదా, ఎవరు చేసినా తప్పే, ఇంకా దాని మీద ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదైనా చట్టబద్ధంగా రాజకీయంగా పాలనాపరంగా ఉంటే దాని మీద ప్రొసీడ్ అవ్వాలి తప్ప సందర్భం లేని సంబంధం లేని అంశాలను కలగాపులగా చేయకూడదు. సార్ అంగన్వాడీ నాయుడు గారికి ఇప్పటికి ఉపశమనం, బిఆర్ నాయుడుకు అంతవరకు ఉపశమనం భావించవచ్చు. రెండవది, నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చర్చలో ఈ విషయాలన్నీ వచ్చినప్పటికీ వాళ్ళేమీ దాని మీద ప్రకటన లేదా చర్య ఏం తీసుకోలేదు కాబట్టి అది కొనసాగుతుంది అని కూడా అనిపిస్తుంది. సార్ అంగన్వాడీలపై అమానుషం, అర్ధరాత్రి హైడ్రామా. అర్ధరాత్రి మనం నిన్న మాట్లాడాం వర్మ, మీకు చెప్పాలి 99కు అంగన్వాడీలు అందరూ కూడా మన దాని కింద చాలా గౌరవంగా వాళ్ళు మా అంశం ఎవరు చేయని వివాదాలు వీళ్ళు మునిగి తేలుతున్నప్పుడు మీరు మా చర్చ పెట్టారు అని వరుస పెట్టి వాళ్ళందరూ